నీ పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. స్థానిక సంఘ కాపరి, మరి అనుభవనీయులైన దైవజనులు, ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వస్తే ఎంతో మర్యాదగా గౌరవంగా మమ్మల్ని ఆహ్వానిస్తారు, సమయం ఇస్తారు. మోహన్ రావు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకసారి అందరు హల్లెలూయా చెప్పండి. దైవజనుడు ఫ్రాంక్లిన్ తన భార్యను దేవుడు ప్రేమించి వారికిచ్చిన కుమార్తెకు ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఈ కూడికను ఇలాగ ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రాంక్లిన్ చిన్న సాక్ష్యం చెప్తే బాగుంటుందని నేను చెప్పాను. వాక్యం అయిపోయిన తర్వాత మరి సమయం ఉండదు. ఒక 2 నిమిషాలు వచ్చే చిన్న సాక్ష్యం చెప్పి. దేవునికి నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా నా బిడ్డని కాపాడి తన రెక్క నీడలో భద్రపరిచినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతో ఆరోగ్యం బాగాలేకున్నా 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ ఉండే మేము నిమ్ము చేరి, అయినా దేవుడు నా బిడ్డను కాపాడి తన రెక్క నీడ భద్రపరిచినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచినటువంటి సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. అదేవిధంగా మేము ఎన్నో లెక్కలేనన్ని శ్రమలు మేము ఎదుర్కొంటూ వచ్చాం. మా ఈ సంవత్సరంలో 2024-25లో చాలా శ్రమలు అయితే మేము ఎదుర్కొన్నాం. పాప మొదటిగా కడుపులో రూపింపబడు పడుతున్నప్పుడు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ప్రతిరోజు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా కానీ దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకించి అప్పటికప్పుడే నాకు దేవుడు సహాయం చేస్తూ ఉండేవాడు. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేటప్పుడు నేను ఆ విషయం చాలామందికి చెప్పినప్పుడు చాలామంది నన్ను ఎగతాళి చేశారు. దేవుడు నీతో మాట్లాడా అని. అంటే దేవుడు ఎవరితోటైనా మాట్లాడతాడు. ఈ విషయాన్ని నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నన్ను చాలామంది ఎగతాళి చేశారు. అయినప్పటికీ నేను నా కుటుంబం కొరకు నేను వ్యక్తిగతంగా చాలా ప్రార్థన చేసుకుంటాను. బయట వాళ్ళ గురించి ఎవరైనా చెప్తేనే చేస్తా, లేకపోతే ఎవరి గురించి నేను చేయను. ఎందుకంటే మొదటిగా మనల్ని మనము స్థిరపరచుకోవాలి. అందుకని నేను నా సమస్యల ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నా. బయట వాళ్ళు ఎవరి గురించో నాకు అంత పని లేదు. ఎందుకంటే మొదటిగా మనల్ని మనం సరి చేసుకొని అప్పుడు ఎదుటి వారి గురించి మనం ఆలోచించాలి. మనలో లోపం పెట్టుకొని ఎదుటి వారిని మనం హెచ్చరించడం అనేది అది చాలా బాగుండదు. అందుకని నేనైతే ఈ 2 సంవత్సరాల్లో చాలా శ్రమలు నేను ఎదుర్కొంటూ వచ్చాను. నా ప్రతి శ్రమలో కొత్తగా ఇది నేను నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను చాలా నేర్చుకున్నా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఎలా ఉండాలి అని నేనైతే ఈ 2 సంవత్సరాల్లో చాలా నేర్చుకున్నా. కాబట్టి నా కోసము, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా పాప కోసం ప్రార్థన చేయండి. మేమైతే మొదటిగా ఈమె పుట్టకముందే మేమైతే దేవుని పరిచర్యకై ఆమెని ఏర్పాటు చేయాలని మేము ఫస్ట్లోనే అనుకున్నాం. అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా మొదటిగా ఎవరు పుట్టినా వారిని దేవుని పరిచర్యకై ఇవ్వాలని మేము అనుకున్నాము. మా కోసము, మా పాప కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా మేము ఇంటి పని చేసుకుంటా ఇప్పుడు ఈ ప్రార్థన పెట్టుకోవాలనే ఆలోచన అయితే నాకు లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విషయంలో మా అమ్మ, మా ఫ్యామిలీలో ఉన్న వారందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మా అత్తమ్మ కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. వీరితో పాటు ఇర్మి అన్న కూడా, అన్న నా వల్ల కాదన్న, వద్దన్న అంటే, లేదు తమ్ముడు చెయ్యాలి అని చెప్పి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఇర్మి అన్నకి నేను చాలా రుణపడి ఉంటా. అదేవిధంగా జానన్న, సువర్ణక్క మా కొరకు
చాలాసార్లు ప్రార్థన చేశారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను అన్నకి చెప్పినప్పుడు ఖచ్చితంగా అయితే వస్తారని నేను నిజంగా అనుకోలేదు. ఎందుకంటే అన్న నైటు పగలు అంతా ఫుల్గా అన్న పరిచర్యలో వాడబడతా ఉంటారు. నేను అడిగిన వెంటనే ఖచ్చితంగా వస్తాను, అక్కని తీసుకొని ఖచ్చితంగా వస్తాను అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అదేవిధంగా మోహన్ పాస్టర్ గారు, నేను ఎప్పుడు కూడా ప్రార్థన పెట్టుకున్నప్పుడు మొదటిగా బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్తో చెప్పినప్పుడు సరేనయ్యా అట్లాగే చేద్దామని ప్రతి విషయంలో కూడా నన్ను చాలా ప్రోత్సహించేవాడు. అదేవిధంగా మా పరిచర్యలో మా తాతగారు కూడా చాలా అంటే చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంతవరకు మా కొరకు ప్రార్థన చేస్తూ మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా తాతగారే. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిలబడి చెప్పేవాడిని కాదు, ఎక్కడనో తిరుగుతూ ఉండేవాడిని. మొదటిగా మా తాతగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఆయన రాలేకపోయాడు కొన్ని కారణాల వల్ల. అందుకని ఇదే నా చిన్న సాక్ష్యం. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా అమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగలేదు, ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. మా చెల్లెల కోసము. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడి సాక్ష్యం దీవించును గాక. జీవితం నేర్పిన మంచి మంచి పాఠాలు మరి ఫ్రాంక్లిన్లో ఉన్నాయి. దైవజనుడు, దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. మీరందరూ ఫ్రాంక్లిన్ చెప్పినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మానక ప్రార్థన చేయండి. ఒక చిన్న సందేశాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం తలలు వంచి. మమ్మల్ని లోతుగా ప్రేమించే పరలోక తండ్రి, నా నామములో ఏమడిగినా చేస్తానని వాగ్దానం చేశారు. ఈ దినం ప్రభువా, మరి ఫ్రాంక్లిన్ని తన భార్యని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి వారి యొక్క ప్రియమైన కుమార్తె మొదటి జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. కొద్దిసేపునైనా నీ మాటలకు మా జీవితాలను అప్పగించుకుంటున్నాం. మాతో మాట్లాడండి. మా భవిష్యత్తులకు సంబంధించినటువంటి ఏదైనాను, ఇప్పుడైనాను, రాబో కాలముందైనను మా నిరీక్షణకు ఆస్పదం నీ వాక్యమే కనుక మమ్మల్ని దర్శించుమని, వినగలిగిన హృదయాలు, చెవులు, గ్రహించే హృదయాలు అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. చాలా సందర్భాల్లో ఈ చిన్న బిడ్డల పుట్టినరోజులప్పుడు అందరం బాలు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైతే తొలగిపోడని ఆ పుట్టినరోజుకు సంబంధించి చిన్న బిడ్డలకు సంబంధించినటువంటి వాక్యాలని మనం పదే పదే వింటూ ఉంటాం. నేను కూడా దేవుని వాక్యాన్ని అలాగే ధ్యానిస్తూ ఉన్నాను. అయితే నాకెందుకో ఒక దైవజనుని కుటుంబానికి, దైవజనునికి కావలసిన మాటలు నా హృదయంలో ప్రేరేపించబడతా ఉన్నాయి. పుట్టినరోజు కదా, చిన్న బిడ్డ, మనం ఏం చెప్పినా ఆ బిడ్డకి అర్థం కాదు. అయితే నేను ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఫ్రాంక్లిన్ని దేవుడు ఒక మంచి దైవజనుడిగా రూపించి దేవుడు ఒక బలమైన సేవకుడిగా మారుస్తాడు అని నా మనసులో కలిగిన ఒక చిన్న సందేశం ద్వారా ఫ్రాంక్లిన్ మీద బలమైన దేవుని కృప ఉందని నాకు అర్థమైంది. ఒకసారి చేతులే తల్లిలు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి త్వరగా నాకు ఇచ్చిన సమయానికి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేనే చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అంటే నేను దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాను. ఈ లోకంలో నేనున్నాను. ఏమైనా జరగని, ఏమైనా వినని, ఏమైనా చూడని, ఏం జరిగినా, ఏం వింటున్నా, ఏం చూస్తున్నా, నేనైతే దేవుని కోసమే బ్రతకాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదొక నిర్ణయం. దేవుని కోసమే బ్రతకాలి. పరిస్థితులు ఎలాగున్నా, సిచ్యువేషన్స్ ఎలాగున్నా, జీవితంలో ఎదురయ్యే
అనుభవాలు ఎలాగున్నా నేనైతే దేవుని కోసమే బ్రతకాలనుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఆయన్ని నేను చూశాను, ఆయన స్వరాన్ని నేను విన్నాను, యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను, యేసయ్య ఎవరో నేను అర్థం చేసుకున్నాను గనక ఇక నా జీవితంలో ఎన్నైనా ఏవైనా ఈ జీవితం, ఈ ఆయుష్కాలం నేను దేవుని కోసమే బ్రతకాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం బ్రతకడం వేరు, దేవుని గురించి మాట్లాడడం వేరు. చాలామంది సమయం వచ్చినప్పుడు దేవుని కోసం మాట్లాడుతూ ఉంటాం. నా బోటులు దేవుని కోసం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం. దేవుని గురించి ప్రకటించడం వేరు, దేవుని కోసం బ్రతకడం వేరు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదివితే అక్కడ రాయబడినటువంటి ఒక చిన్న సారాంశం ఏంటంటే, నేనే చదువుతా. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ ముందు కూర్చుంటారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి. అయినను వారి క్రియలు చొప్పున చేయబాకండి, వారు చెప్తారు కానీ చేయరన్నాడు. వాళ్ళు కేవలం చెప్తారు. ఎవరి గురించి చెప్తారు? దేవుని గురించే చెప్తారు, దేవుని మాటలే చెప్తారు. యేసుని నమ్మండి అని అంటారు, యేసు గొప్ప దేవుడు అని అంటారు, యేసు ప్రభు గురించి చెప్తారు. కేవలం వారు చెప్పడానికే పరిమితం, కానీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం చేయలేరు, యేసయ్య కోసం బ్రతకలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని అంగీకరించిన మనం ఆయన మనకిచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆయుష్కాలంలో మనము దేవుని గురించి చెప్పేవారిగా మాత్రమే కాదు, ఇవన్నీ పౌలు కూడా తన జీవితంలో అబ్జర్వ్ చేశాడు. ఎవరెవరు చెప్పేవారు, ఎవరెవరు చెప్పి చేయకుండా ఉండేవారు. కానీ ఒక దైవజనుడిగా నా మట్టుకు నేనైతే దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నా. బ్రతికితే క్రీస్తు కోసమే. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. బ్రతికితే క్రీస్తు కోసమే. క్రీస్తు కోసం బ్రతకడం వేరు, దేవుని గురించి మాట్లాడడం వేరు. శాస్త్రులు పరిసయ్యులంట ఆయన గురించి మాట్లాడతారు కానీ ఇక వాళ్ళు ఏమీ చేయరంట. అందుకే ప్రభు చెప్పాడు, క్రియలు లేని మాటలు వాళ్ళు. కాబట్టి మీరు వారు చెప్పినట్టయితే చేయండి, కానీ వాళ్ళలాగా మాత్రం మీరు బ్రతకొద్దు. వాళ్ళు చెప్పేవారే కానీ చేసేవారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు కోసం బ్రతకాలా. దైవజనుడు ఫ్రాంక్లిన్ తన కుటుంబం మరి మొదటి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి తన కుమార్తె, ఈ కుటుంబం యేసయ్య కోసం బ్రతకాల. అదే నా గుండెల్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి మరి ఆత్మ ప్రేరణ, ఆత్మ నడిపింపు. గట్టిగా నా బిడ్డల్ని నా కోసం బ్రతకాలి. యేసు కోసం బ్రతకాలంటే ఏం చేయాలి అంటే, మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. ఎవరి హృదయం అయితే దేవునికి దగ్గరగా ఉంటుందో వాళ్ళు మాత్రమే యేసయ్య కొరకు బ్రతకగలుగుతారు. చాలా పర్యాయాలు బైబిల్లో కూడా ఏమని రాయబడిందంటే, వీళ్ళు స్తుతిస్తారు, పెదవులతో స్తుతిస్తారు, పెదవులతో పాడుతారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది అనే మాటలు ఆ దినాలలో కొంతమంది ప్రజల గురించి రాయడం మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, పౌలులాగా దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి అని అంటే మన హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. మన హృదయం దేవునికి దగ్గరగా ఉంటే దేవుని కోసం మనం బ్రతుకుతాం. ఇప్పుడు చూడండి, ఈ మొదటి జన్మదినం, ఈ జన్మదినం ఇలాగే ప్రభు రాకడ ఆలస్యమైతే 10వ జన్మదినం, 20వ జన్మదినం, 30వ జన్మదినం, 50వ జన్మదినం, 70, 80 జన్మదినాలు దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. 80 సంవత్సరాల ఆయుష్ దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. ఈ 80 సంవత్సరాలలో దేవుని కోసం మనం అసలు ఎంతకాలం బ్రతుకుతున్నాము? మరలా వినండి, దేవుణ్ణి నమ్మడం కాదండి, దేవుని కోసం బ్రతకాలి.
దేవుని కోసం బ్రతకాలంటే మన హృదయము దేవునికి దగ్గరగా మార్చబడాలా. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఎవరి హృదయము దేవునికి దగ్గరగా ఉంటుందంటే హృదయంలో మూడు విషయాలు, 3 కార్యాలు ఒక హృదయంలో ఉండాలి. ఎవరి హృదయంలో నేను ఈ రాత్రి జ్ఞాపకం చేసే 3 కార్యాలు ఉంటాయో అట్టివారు, వారి హృదయాలు దేవునికి చాలా దగ్గరగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటంటే దేవుణ్ణి మనము ప్రేమించాలి. మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనము యేసయ్యను ప్రేమించాలి. మన గుండెల్లో దేవుని మీద ప్రేమ గనక ఉంటే మన హృదయాలు దేవునికి చాలా దగ్గరగా మార్చబడుతూ ఉంటాయి. మన హృదయాలలో స్వార్థము లేని ప్రేమ ఉండాలా. మనసారా యేసయ్యను మనం ప్రేమించాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఒక మాట అంటాడు. 18వ కీర్తన 1వ వచనంలో, 18వ కీర్తన 1వ వచనం ఒకరు చదవండి తీసిన వారు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దావీదు దేవునితో అన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటి నుంచి దావీదు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు అని అంటే, నడవలేనప్పుడు, పరిగెత్తలేనప్పుడు, ఆయాసం వచ్చిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత, వయసు అంతా గతించిపోయిన తర్వాత, అప్పుడు ఇక నుండి నేను రిటైర్డ్ అయిపోయాను కనుక, ఇక నుండి నేను ఎక్కువ ఆరోగ్యం లేకుండా ఉన్నాను కనుక, నా వయసు పైన పడింది కనుక ఇప్పుడు నుండి నేను నిన్ను ప్రేమిస్తాననలేదు. దావీదు తన చిన్న వయసు నుండి దేవునితో చెప్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏ పరిస్థితుల మధ్యలోనైనా, ఇదిగో నా యవ్వన కాలంలోనే, నా బాల్య దినముల నుండే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చిన్నప్పటి నుండి అంటండి, ఊహ తెలిసిన దగ్గర నుండి దావీదు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. అది నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు చాలామంది ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు ప్రేమించడం మొదలు పెడతారు, ఇక నా సమస్తం దేవుడే, నా యొక్క సంపూర్ణంగా నేను దేవుని బిడ్డని, ఆయన నా జీవితం దేవుడికే అనేది ఎప్పుడంటే ఇక మనం ఏం చేయలేనప్పుడు, దేవుని కోసం ఇంక మనం ఏం చేయలేము అనేటప్పుడు చాలామంది చెప్తారు. ఒక తల్లి ఒకసారి నాకు ఫోన్ చేసింది, అయ్యా నువ్వు ఇంటికి వస్తే నేను మాట్లాడతానంది. సరే అని చెప్పి నేను ఇంటికి వెళ్తే ఆమె ఏం చెప్పిందంటే, నా చివరి కుమారుణ్ణి నీతో సేవకు తీసుకుపోయి ఇక నీతోనే తిప్పుకొని ఆ అబ్బాయిని నీతోనే సేవలో స్థిరపరచుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ అబ్బాయిని ఎన్ని హాస్పిటల్లో తిప్పినా కూడా ఆ అబ్బాయికి ఉన్నటువంటి వ్యాధి తగ్గటం లేదు. ఆ అబ్బాయి సరిగా నడవలేడు, సరిగా మాట్లాడలేడు, సరిగా అసలు బండి మీద కూడా సరిగా కూర్చోలేడు. అలాంటి ఇక అన్ని హోప్స్ ఎక్కడ లేనప్పుడు, బాగుపడతాడన్న నమ్మకం లేనప్పుడు, తల్లికి తండ్రికి ఇంట్లో ఇక ఈ అబ్బాయి ఉపయోగం లేదన్నప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఈ అబ్బాయిని సేవకు తీసుకోబోనన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించడమే కాకుండా దావీదులాగా ఊహ తెలిసిన దగ్గర నుండే దావీదు వలె, యెహోవా నా బలమా, ఈ లోకంలో ఎన్నో నాకు కనబడుతున్నాయి, లోకంలో ఎన్నో నేను చూస్తున్నాను, కానీ నాకు లోకముతో పని లేదు, లోకములో ఉన్న వాటితో పని లేదు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరి హృదయంలో అయితే నిజంగా దేవుణ్ణి ప్రేమించే అనుభవం ఉంటుందో, దేవునిపై ఎవరి హృదయంలో అయితే ప్రేమ ఉంటుందో అలాంటి వారు వారి హృదయము దేవునికి చాలా దగ్గరగా ఉంటుంది. దేవుడి కోసం అలాంటి వారు బ్రతుకుతారు. శ్రమల్ని లెక్క చేయరు, పోరాటాలని లెక్క చేయరు, ఈ లోకంలో ఉన్న ఏ పరిస్థితులనైనా లెక్క చేయరు. ఎవరి హృదయంలో దేవునిపై ప్రేమ ఉంటుందో వారు చివరి వరకు, ప్రాణం పోయే వరకు దేవునికి చాలా దగ్గరగా ఉంటారు. అట్టి వారు దేవుని కోసం బ్రతుకుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఇదే దావీదు అంటాడు 37వ కీర్తనలో అనుకుంటాను, ఏమంటాడంటే, నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఇప్పుడు నేను ముసలితనంలో ఉన్నాను. 37వ కీర్తనలో మరి 25వ వచనం అనుకుంటున్నాను, చిన్నవాడనై ఉంటిని
ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, హెవెన్ జాయ్ లాగా మరి ఒకటి పట్టుకొని ఉంది చూడండి చేతిలో, అంటే నా ఫస్ట్ బర్త్డే అని. చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు నేను ముసలివాడినై ఉన్నాను. ఎన్ని దయా కిరీటాలు దావీదు జీవితంలో! 10, 20 కాదు, కనీసం ముసలివాడంటే ఏ 80, 90 దాటిపోయి ఉన్నాయో. చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. దేవుడు నాకు ఎంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను ముసలివాడిని, నా ముసలితనం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడుతున్నాను అనలేదండి. నా ముసలితనం వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుదామని ఆశపడుతున్నాను అనలేదండి. చిన్నవాడినై ఉన్నాను, అప్పటి నుంచి తెలుసు దేవుడు నాకు. నా బాల్య దినముల నుండి దేవుడు నాకు తెలుసు. నా బాల్య వయసు నుండి నేను దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను. గొర్రెలను అప్పగించారు మా తల్లిదండ్రులు నాకు. ఆ గొర్రెలను తీసుకొని అడవికి తోలుకొని వెళ్ళి, ఆ పచ్చిక బయలులోకి తీసుకొని వెళ్ళి ఆ గొర్రెలను అలా తోలి ఆ గొర్రెలన్నీ అక్కడ మేస్తూ ఉంటే ఒక వీణ పట్టుకోనంట పచ్చిక బయలులో కూర్చొని ఏదో పాట పాడుకుంటూ, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేవాడంట. కనుక దావీదుని గురించి దేవుడు ఏం చెప్పారంటే, ఆయన నాకు హృదయానుసారుడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకి, పెద్దవాళ్ళు కానీ మీ బిడ్డలకు కానీ దేవుని కోసం బ్రతకడం నేర్పించాలి. దేవుని గురించి పాడడం ఒకటే కాదు, దేవుని గురించి చెప్పడం ఒకటే కాదు, దేవుని గురించి మాట్లాడడం వేరు, యేసయ్య కొరకు బ్రతకడం వేరు. మత్తయి సువార్తలో రాయబడిన ఆ మాట గురించి, ఆ మాటలో మనం చాలా నేర్చుకోవాలండి. మీ సమాజంలో ఉన్న కొంతమంది శాస్త్రులు, ఆ దినాలలో పరిసయ్యులు, వారు కేవలం మాట్లాడతారు, వారు దేవుని కోసం బ్రతికేవారు కాదు. దేవుని కోసం బ్రతకాలంటే మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలంటే ఈ హృదయంలో 3 కార్యాలు గనక సరి అయినవిగా ఉంటే అట్టి హృదయాలు దేవునికి దగ్గరగా ఉంటాయి. అలాంటి వారు దేవుని కోసం బ్రతుకుతారు. మొదటిది ఏంటంటే ప్రేమ. దేవుని బిడ్డలారు, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కోసమై జీవిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కోసం బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మాట పౌలు మళ్ళా ఇంకో చోట కూడా చెప్తాడు. దేవుని బిడ్డలారా చదవండి ఆ మాట కూడా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, 38వ వచనం, ఆ 2 వచనాలు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు? ఆ శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున. ఇందును గూర్చి మనలను ఎడబాపున, కరువైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన, ఉన్నవైన, రాబోవునవైన క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదు. ఆయన నన్ను ప్రేమించాడు, నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ఏది ఆయన ప్రేమ నుండి దూరం చేయలేదు. నా జీవితంలో కరువు వచ్చినా సరే నేను క్రీస్తును ప్రేమించడం మానలేను. నా జీవితంలో వస్త్రహీనత అయినా సరే, నా జీవితంలో శ్రమ అయినా సరే, నా జీవితంలో నింద అయినా సరే. మనం ఫ్రాంక్లిన్ సాక్ష్యం చెప్తున్నా, ఎన్నో నిందలు, బాధలు అవన్నీ అనుభవించనని. అవన్నీ మరి అనుభవించిన దైవజనుడికి అవి ఎలాంటివో తెలుసు. కానీ ఒక్క మాట దేవుని సన్నిధిలో ధైర్యంగా అయితే చెప్తాను, ఫ్రాంక్లిన్ని దేవుడు ఒక సేవకుడిగా రూపించుకొని స్థిరపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రతకాలి క్రీస్తు కోసం. పౌలు అదే, నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను అన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మాత్రం నన్నెవ్వడూ ఎడబాపలేడు. ఏదైనా నన్ను ఎడబాపలేదు. మనసులో దేవుని మీద ప్రేమ తగ్గితే మన మాటలుగా ఉంటాయి కానీ బ్రతకలేం. దేవుణ్ణి ప్రేమించే అనుభవం నీ గుండెలో తక్కువగా ఉందనుకో, నువ్వు దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, కేవలం మనం మాట్లాడగలం, దేవుని గురించి గొప్పోడు అనగలం, శక్తిమంతుడు అనగలం, ఇక ఆయనకంటే మహానుభావుడు లేడు, ఆయనకంటే శక్తిమంతుడు లేడు అనగలం, కానీ ఆయన కోసం మాత్రం బ్రతకలేం. గుండెల్లో ప్రేమ ఉండాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో కుటుంబ యజమానుడు గనక క్రీస్తుకు దగ్గరగా ఉంటే
ఆ ఇల్లు నూరంతలుగా దీవించబడిద్దండి. కుటుంబ యజమానుడు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే కుటుంబ యజమానులు కాస్త దేవునికి దూరంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న స్త్రీలు యజమానురాళ్ళు వాళ్ళు ప్రయాసపడతా ఉంటారు కుటుంబం కోసం, కుటుంబంలో బిడ్డల కోసం, మరి కుమార్తెల కోసం, కుమారుల కోసం, వారి యొక్క భవిష్యత్తుల కోసం, వారి చదువుల కోసం, వారి అవసరతల కోసం కుటుంబ యజమానురాలైన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. యజమానులు మరి దేవునికి దగ్గరగా ఉండరు. కానీ యజమానుడి దగ్గర నుంచి గనక యజమానుడే దేవునికి దగ్గరగా ఉండటం ప్రారంభిస్తే ఆ కుటుంబం నూరంతలుగా దీవించబడిద్దని 128వ కీర్తన మనకు చెప్తుంది. ఆ కీర్తన ఎలా ప్రారంభిస్తారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ దీవించబడతాడు అని ఒక కుటుంబ యజమానుని దగ్గర నుంచి ప్రారంభించబడిద్ది. కుటుంబ యజమానుడా, నువ్వు గనక భక్తిగా ఉంటే, నీవు గనక భయభక్తులుగా ఉంటే, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ సంపాదన కానీ, నీ వ్యాపారం కానీ, నీ చేతి పనులు కానీ అన్నీ దీవెనకరంగా ఉంటాయి. ఈ రోజున కుటుంబ యజమానులైన వారు, పురుషులైన వారు దేవునికి దూరంగా ఉంటున్నారు. స్త్రీలు మాత్రం ప్రయాసపడతా ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబ యజమానుడు దేవుణ్ణి ఎరిగిన వాడుగా మార్చబడుదురుగాక. ఆమేన్. రక్షణ అనేది కుటుంబ యజమానుడితో కూడా మరి అది ప్రారంభం అవ్వాలి. కుటుంబ యజమానుడు కూడా రక్షించబడాలి. అప్పుడు దేవుడు ఒక కుటుంబానికి ఎంత సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని నియమించాడు అని అంటే, ఒకవేళ యజమానురాలు ఒక్కటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కుమార్తెల కొరకు, కుమారుల కొరకు, భర్త కొరకు ప్రయాసపడుతుందనుకో, ఆ యజమానురాలి ప్రార్థన ద్వారా ఒక 50% కొట్టుకొస్తుంది ఆ కుటుంబం. అదే కుటుంబ యజమానుడు గనక దేవుని నమ్మి గనక ఉంటే ఆ కుటుంబ యజమానుని బట్టి ఆ ఇల్లు నూరంతలుగా దీవించబడిద్ది. అందుకనే మీ ఇంటి యజమానులు రక్షణ లేని వారైతే వారు రక్షించబడినట్లు, దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా రక్షించబడితే నీ ఇల్లు నూరంతల ఆశీర్వాదానికి యోగ్యమైందిగా మార్చబడిద్ది. చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటంటే దేవునిని మనం ప్రేమించాలి. దేవుని కొరకు మనం బ్రతకాలంటే మన హృదయంలో దేవుని ప్రేమ ఉండాలి. రెండవది ఏంటంటే దేవుని కోసం మనం బ్రతకాలంటే రెండవదిగా ఒక వాక్యం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. రెండోది ఏంటంటే దేవుని బిడ్డలారా, పౌలు ఏమని చెప్తున్నాడంటే, నేను దేవుని కోసం బ్రతుకుతున్నా, ఈ శరీరమందు నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను. అయితే నేను దేవుని కోసం బ్రతికే ఈ బ్రతుకులో విశ్వాసం ఉంది అని చెప్తున్నాడు. మొదటిగా హృదయంలో ప్రేమ ఉండాలి. రెండవదిగా హృదయంలో విశ్వాసం ఉండాలి. మీ బిడ్డలైన వారికి వారి చిన్నతనం నుండి వారి గుండెల్లో దేవుణ్ణి ప్రేమించడం వారికి నేర్పించాలి. దేవుణ్ణి విశ్వసించడం వాళ్ళకి నేర్పించాలి. పౌలు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అదే సమయంలో నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రేమ వేరు, విశ్వాసం వేరు కదండి. ఒకవేళ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి. ఇప్పుడు దైవజనుడైన ఫ్రాంక్లిన్ కూతురు ఉంది, 1 సంవత్సరం ఆ పాపకి. ఈ సంవత్సరం పాప మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందంటే పిచ్చి ప్రేమ ఉంటుంది వాళ్ళకి. ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ మీద పిచ్చి ప్రేమ ఉంటుంది. అదే సమయంలో ఏదైనా ఒక చిన్న శోధనో లేకపోతే చిన్న అవసరతో ఏదైనా కలిగితే మా బిడ్డ ఉంది అనేటువంటి విశ్వాసం ఆ చిన్న బిడ్డ మీద వాళ్ళకి రాదు. నా బిడ్డ ఉంది, నన్ను కాపాడుతుంది అనేది రాదు. కానీ దేవుని మీద ఒక ప్రాయం వచ్చిన తర్వాత అది కలిగితే చిన్న బిడ్డల మీద రాదు కదా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమించడం ఎంత ముఖ్యమో దేవునిని మనం విశ్వసించడం కూడా అంతే ముఖ్యం. మన గుండెల్లో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. దైవజనుడైన పౌలు ఈ శరీరంలో నేను జీవించే ఈ జీవితం ఉందే, ఈ జీవితంలో విశ్వాసం అనేది ఉంది. నా హృదయంలో విశ్వాసం అనేది ఉంది.
నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని, నన్ను పిలిచిన దేవుడు శక్తి కలిగిన దేవుడని, నన్ను పిలిచిన దేవుడు చెయ్యి విడువని దేవుడని, నన్ను పిలిచిన దేవుడు విజయోత్సవముతో నడిపించే దేవుడని నాకు ఒక విశ్వాసం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మీద ఈ గుండెల్లో మనకు ప్రేమ ఉండాలి. రెండవదిగా యేసయ్య మీద ఈ హృదయంలో మనకు విశ్వాసం ఉండాలి. ప్రేమ తగ్గిన, విశ్వాసం తగ్గిన నువ్వు యేసయ్య కోసం బ్రతకలేవు. కేవలం మనం ఆ మాటల మరకే పరిమితం అయిపోతూ ఉంటాం. కడవరి దినాలలో మనం ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి యేసు క్రీస్తును మనం వెంబడిస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, పౌలు చెప్తున్నాడు, ప్రభువా, సంవత్సరాల వెంబడి సంవత్సరాలను నీవు నాకు దయాకిరీటంగా ఇస్తున్నావు, నన్ను నువ్వు బ్రతికిస్తున్నావు, సేవలో నిలుపుకుంటున్నావు, ఆయుష్కాలాన్ని నాకు పొడిగిస్తున్నావు. అయితే నీవు నాకు ఇచ్చిన సంవత్సరాలన్నీ నేను నీ కోసమే బ్రతుకుతాను. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ కోసమే నేను బ్రతుకుతాను. దేవుని బిడ్డలారా, దేవుని కోసం బ్రతకాలంటే ఈ హృదయము దేవునికి దగ్గరగా ఉండాలని చెప్పా. ఎవరి హృదయము దేవునికి దగ్గరగా ఉంటుందంటే, మొదటిగా దేవునిపై ప్రేమ ఉండాలి ఆ హృదయంలో. రెండవదిగా దేవునిపై విశ్వాసం ఉండాలి ఆ హృదయంలో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం. విశ్వాసం లేకుండా దేవునికి దగ్గరగా ఉండలేం. విశ్వాసం లేకపోతే మనం దేవునిపై ప్రేమ, దేవుని యందలి విశ్వాసం మన గుండెల్లో లేకపోతే శాస్త్రులు పరిశీలకి మనకి ఏ సంబంధం ఉండదు. వాళ్ళలాగే మనం అయిపోతాం. అందుకనే ఒక విశేషమైన ప్రేమ ఉండాలా, ఒక విశేషమైన దేవుని యందలి విశ్వాసం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సమయం అయిపోతుంది. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవ మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రిక, మూడవదిగా హృదయంలో ఏముండాలో చెప్తా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాదు సారీ, 1వ కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం. 1వ కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనం. అదే, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కాదు అన్నాడు. అదేవిధంగా 10వ అధ్యాయము 23వ వచనం. అదే 1వ కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయాల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధిని కలుగ చేయవు. ఇక్కడ పౌలు ఈ 2 చోట్ల మనం చదివిన దగ్గర నాకు స్వాతంత్ర్యం అయితే ఉంది, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, ఎటైనా పరిగెత్తడానికి, ఎటైనా వెళ్ళడానికి, ఏ విధంగానైనా జీవించడానికి నాకు అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉంది. కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ క్షేమాభివృద్ధిని కలుగ చేయవు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క మాట మనం నేర్చుకోవాలి. పౌలు తన హృదయంలో ఆశా నిగ్రహము అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఫలాన్ని కలిగి ఉన్నాడు. ఆశా నిగ్రహం ఉండాలి. అన్నీ స్వేచ్ఛ ఉందని అన్నీ చేయకూడదు, స్వేచ్ఛ ఉందని అన్ని మార్గాలలో పరిగెత్తకూడదు. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది క్షేమాన్ని కలిగిస్తుందో అవి ఎరిగిన వాళ్ళమై క్షేమకరమైన వాటిని, చేయదగిన వాటిని మాత్రమే పౌలు కోరుకుంటున్నాడు. ఆ మార్గంలోనే పౌలు వెళ్తున్నాడు. ఇది నాకు క్షేమం కాదు అని అంటే ఆ మార్గంలో పౌలు వెళ్ళడం లేదు. ఇది నాకు క్షేమాన్ని కలిగిస్తుందంటే ఆ మార్గాన్ని పౌలు వెంటాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇలాంటి ఒక 3, ఈరోజు నేను చెప్పినటువంటి క్లుప్తంగా నేను చెప్పిన ఒక 3 వాళ్ళ హృదయాలలో ఒక పునాదులుగా గనక మార్చబడితే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారి హృదయాలలో ఈ 3 కార్యాలు ఒక పునాదిగా గనక మార్చబడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని కోసం వారు బ్రతికేవారుగా మార్చబడతారు. గట్టిగా చేతులతో హల్లెలూయా చెప్పండి. ఏంటి అవి? దేవుని కోసం వారు బ్రతకాలంటే పౌలు చెప్పినట్లుగా నేను బ్రతుకుట క్రీస్తే,
దేవుని కోసం ఎవరు బ్రతుకుతారు అని అంటే, ఎవరి హృదయం దేవునికి దగ్గరగా మార్చబడుతుందో వారు దేవుని కోసం బ్రతుకుతారు. అందరి హృదయాలు దేవునికి దగ్గరగా మార్చబడు. ఎవరి హృదయం దేవునికి దగ్గరగా మార్చబడుతుంది? ఒకవేళ నేను ఉన్నాను అనుకోండి, లేచిన దగ్గర నుండి నాకు దేవుడే గుర్తు రావాలి, నాకు దేవుని పనే గుర్తు రావాలి, నాకు దేవుడు 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 అనేటువంటి నా కొరకు మరణించి, నా కొరకు రక్తం కార్చి, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య 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 దేవుడే అంటూ నా హృదయం పరితపించాలంటే నా గుండెల్లో ఈ మూడు గనక ఉంటే దేవుని బిడ్డలారా, ఇక ఎవ్వరూ నన్ను దేవునికి దూరం చేయలేరు. లేచిన దగ్గర నుంచి దేవుడే అన్న హృదయం అనిపించాలంటే నా హృదయంలో దేవుణ్ణి ప్రేమించే అనుభవం ఉండాలి. రెండవది, నా హృదయంలో దేవునిపై విశ్వాసం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవది, నా హృదయంలో ఆశా నిగ్రహం ఉండాలి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్ని ఆశలు కొన్ని సమయాలలో చంపుకోగలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదే మనం చూస్తాము. ఆశా నిగ్రహం అనేది కానీ ఇవన్నీ ఎవరిలో కనపడతాయంటే దావీదులో కనపడతాయి, అలాగే యోసేపులో కనపడతాయి. నీ బిడ్డలకు ఎప్పుడు నువ్వు పునాది వేయాలి అంటే ఇదిగో ఇంత వయసు అప్పుడు నుండి వారు ఇప్పుడు పెరుగుతున్నప్పుడే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేలాగా వాళ్ళను మార్చుకోవాలి. నీ బిడ్డలు మార్చుకోవాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే బ్రతుకుట దేవుని కొరకే బ్రతకాలి. దైవజనుడైన ఫ్రాంక్లిన్ ఈ సందర్భంలో మరి దైవజనుడిగా, మరి ప్రాఫిటికల్గా, ప్రవచనాత్మకంగా దైవ ప్రేరణ చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను జన్మదిన వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటే నాకు దేవుడు ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. దేవుని కొరకు బ్రతకాలి. ఈ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటాడు. పరిస్థితులు దేవుడు ఎలా వాడుకుంటాడు, ఎక్కడ వాడుకుంటాడు అవన్నీ దేవుడు దైవజనులు తెలియపరుస్తాడు. కానీ ఫ్రాంక్లిన్ అయితే దేవుడు విడిచిపెట్టడు. దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానించుకోవాలి. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నా సమయం అయిపోయింది. ఒక 2 నిమిషాలు అందరు లేచి నిలబడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు. అదే పౌలు అంటారు మరొక సందర్భంలో, ప్రతి స్థలమందు మమ్మలను విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు దేవుడు, అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రతి స్థలమందు మమ్మలను విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు దేవుడు. మా ఆయుష్కాలంలో, నా బ్రతుకు దినాలలో అపజయం లేదు. నా జీవితంలో నిందలున్నాయి, నా జీవితంలో శ్రమలున్నాయి, నా జీవితంలో పోరాటాలున్నాయి, కానీ ఓటమి మాత్రం లేదు. ప్రియులారా, నిందను బట్టి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కానీ అవమానాన్ని బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కానీ శ్రమను బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు తన బిడ్డలైన వారికి ఓటమిని మాత్రం ఇవ్వడు. ఎక్కడా పౌలు నేను ఓడిపోయానని చెప్పలేదు. అదే దేవుని బిడ్డల జీవితాలలో దేవుడు కలుగజేసే ఒక ఘన విజయం. ఎక్కడైనా బైబిల్లో ఆయన భక్తులైన వారిని మీరు చూడండి. నా జీవితంలో శ్రమలు ఉన్నాయంటారు, నిందలు ఉన్నాయంటారు, అగ్ని లాంటి శోధనలు ఉన్నాయంటారు, అవమానాలు కలుగుతున్నాయంటారు, హింసలు కలుగుతున్నాయంటారు, కానీ ఎక్కడ నేను ఓడిపోయాననే మాట మాత్రం రాదు. దైవజనుడా ఫ్రాంక్లిన్, నీకు దేవుడు ఓటమిని ఇవ్వడు. ఇక్కడ ఉన్న దైవజనులందరికీ ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది. దైవజనులారా, దేవుని బిడలారా, దేవుడు నీకు ఓటమిని ఇవ్వడు. నీకు దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు, జన్మదిన దయాకిరీటాలు ఇస్తున్నాడు. నీవు దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకాలంటే నీ హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. ఎటెటో వెళ్ళిపోకూడదు హృదయం. నీ హృదయంలో నేను చెప్పిన ఈ 3 ఉంటే నువ్వు ఇక దేవుని తప్ప ఎవరిని ప్రేమించలేవు. నీవు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా దేవుడే కనపడతాడు నీకు.
నీ బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పు, వారి నడవడికలో ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూసి గాయపరచబడే వరకు రాకముందే వాళ్ళు మొక్కై ఉండగానే, వాళ్ళు బాలురై ఉండగానే, చిన్న బిడ్డలుగా ఉండగానే దావీదులాగా దేవుణ్ణి ప్రేమించడం నేర్పించండి, దేవుణ్ణి విశ్వసించడం నేర్పించండి. ఆశా నిగ్రహం అంటే అన్నీ చేయడానికి స్వాతంత్ర్యం ఉంది ఈ శరీరంలో, ఈ జీవితంలో. కానీ పౌలు చెప్తున్నాడు, అన్నీ చేయదగినవి కావు. కొన్ని విషయాలలో ఆశా నిగ్రహం అనేది ఉండాలి. అంతేకాదు, ఆయన దాసునైన నన్ను విజయోత్సవముతో దేవుడు ఊరేగిస్తున్నాడు. నాకెక్కడ ఓటమి లేదు, ఓటమి లేదు. నీ శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఆర్థిక స్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నిన్ను సేవకుడు కాదన్నా, నువ్వు వాడబడవన్నా, నువ్వు చేయలేవన్నా నువ్వు కృంగిపోవద్దు. దేవుని బిడ్డలైన వారికి శ్రమలు, కష్టాలు, పోరాటాలు సహజమే, కానీ ఓటమిని మాత్రం దేవుడు ఇవ్వడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. యేసు నామములో మన జీవితంలో ఉన్న ఓటములన్నీ అది విజయోత్సవముగా మార్చబడునుగాక. మన జీవితంలో ఉన్న ఓటములన్నీ, ఓటమి ఏదైనా ఉంటే ఈ రాత్రి అది జయముగా మార్చబడునుగాక. ఈ రాత్రి అది విజయముగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులెత్తి అలాగే దేవుణ్ణి అడగండి, నా ఓటమంతా జయముగా మార్చబడునుగాక, నా అపజయాలన్నీ జయముగా మార్చబడునుగాక. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభువా, క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్క గుండెల్లో కుమ్మరించుము నాయనా. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా, విశ్వాసాన్ని వృద్ధి చేయండి ప్రభువా. అదేవిధంగా ఆశా నిగ్రహం అనే ఫలాన్ని దయచేయండి. యవన వయసు నుండి వృద్ధాప్యం వరకు ఆశా నిగ్రహం అనేటువంటి ఫలముతో నింపు ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఫ్రాంక్లిన్ని అలాగూ దీవించిన ఆయన, తన కుటుంబాన్ని అలాగ వర్ధిల్ల చేయి ప్రభువా. నీ దాసుడిగా స్థిరపరచుకోబోతున్నందుకు స్తోత్రం. ఫ్రాంక్లిన్ కానీ, తన భార్య కానీ, తన కుమార్తె కానీ నీ కొరకు బ్రతుకున్నట్లు ఈ దినమున వారికి ఒక విశేషమైన కృప మీరు విడుదల చేయుచున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మన మధ్య ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి అందరూ చేతులు పైకెత్తి ఒక 5 సార్లు స్తోత్రం అని చెప్పండి. చెప్పబడినటువంటి వాక్యం బట్టి పాస్టర్ తిమోతి గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మానవుని యొక్క జీవితములో నా తండ్రి నైనా పరిశుద్ధమైన జీవితములో ఉండవలసినటువంటి నా తండ్రి, ఆ విషయాలు మీరు బయలుపరిచినందుకై నీకు స్తోత్రాలు ప్రభా. ఒక్కొక్కరు తండ్రి నీ ప్రేమను కలిగి, విశ్వాసమును కలిగి, ఆశ నిగ్రహమును కలిగి, విజయోత్సవంతో నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నైనా అయా నీ కృపకు పాత్రలుటకు సహాయం చేయండి తండ్రి. నీ స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ ఆ విధంగా నీ కృపలో సహాయం చేయండి. వాక్యాన్ని అందించిన దైవజనులను బట్టి నీ స్తోత్రాలు నాయన. మీరే కృపతో మీ బలపరిచి వాడుకోండి. చేరిన ప్రతి బిడ్డకై నీకు స్తోత్రాలు, చేయబడ్డ ఏర్పాట్లకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ముందున్న సమయంకై మీరు కృప చూపమని దైవజనులు ఫ్రాంక్లిన్ కుటుంబాన్ని బట్టి తండ్రి నాయన, బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. చేరిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. మీరే దీవించి ఆశీర్వాదంగా ఉంచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.